ఏంటిదమ్మా అది? ఏంటిది గిట్టు? రా చూపిద్దుదా? కూర్చోమ్మా. కూర్చుంటాను. నాతో పాటు ముగ్గురు కూడా ఉన్నాయి. గీతిక 6th క్లాస్ 51.5. మా క్లాస్లో అదే హైయెస్ట్ మార్క్స్ మందే. కంగ్రాచులేషన్స్. నీకు హ్యాపీ అమ్మా. దీనికి ఇది అదేలే ఫస్ట్ లైన్లో కెమిస్ట్రీ. 20కి కెమిస్ట్రీనా ఇది? ఇది కెమిస్ట్రీ, ఇది మ్యాథ్స్, ఇది ఫిజిక్స్. కెమిస్ట్రీ 17.5. మ్యాథ్స్లో ఎందుకు తగ్గాయి? మ్యాథ్స్ బాగా వచ్చు కదా మమ్మీ. ఇది అసలుకి ఏంటిది? పీక్యూ కాదు, క్యూపీ. ఆ క్వశ్చన్ పేపర్లు అలాగే పెట్టి ఆన్సర్ పేపర్లో 2 అలాగే పెట్టేసి తిరిగి తిప్పి పిచ్చి మొహం దానే. 2 మార్కులు పోయినాయి అయితే అక్కడ 19 రావాల్సింది. ఇక్కడ 1, ఇక్కడ 1. ఈ రెండింటికి హాఫ్ మార్కులు. ఓకే. 6 మిస్టేకులు, వాటన్నిటికి హాఫ్ మార్క్స్. ఓకే నాన్న. మమ్మీ ఈ లైన్ ఫిజిక్సా? ఫిజిక్స్. ఇవి రాంగ్స్, కరెక్ట్ అనుకోకు. ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి? లేదు ఈ 17. అసలు ఇది కూడా తప్పే మమ్మీ. చూడు ఈ 17 దీని మార్క్స్ ఫిజిక్స్వి. ఇది కూడా ఈ 17 మ్యాథ్స్వా? ఈ 17.5 కెమిస్ట్రీ. కెమిస్ట్రీలోనే హాఫ్ మార్క్ ఎక్స్ట్రాగా వచ్చింది అయితే. అందుకనే కెమిస్ట్రీ భయం అంటే కెమిస్ట్రీలో హాఫ్ మార్క్ ఎక్స్ట్రాగా వచ్చింది కదా గీతు. ఆగు. ఇది ఓవరాల్గా 15.5. ఓకే. టెస్ట్ 1 ఏంటి ఓవరాల్గా? ఇది అసలుకి రాంగ్, కానీ ఇది సెకండ్ కాన్సెప్ట్ 2లో వచ్చిందని మేడం అందరికి టిక్ కొట్టారు. ఓకే. 1 మార్క్ ఇక్కడ. ఏందమ్మా? ఓరేమ్మ తల్లి, నీ అమ్మాయి రిషి నువ్వు అనేది? నీకేమి ఎగ్జామ్ పెట్టలేదు కదా? ఎగ్జామ్ పెట్టినప్పుడు ఓకే. అది కాదు నాన్న రిషి. చెప్తాను కానీ ఒక్క నిమిషం ఇటు చూడు. మమ్మీ అడిగింది దానికి చెప్పు. చూడు, అక్కయ్య ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందుకే కదా అక్కయ్యకి కంగ్రాట్స్ చెప్పింది. నువ్వు కంగ్రాట్స్ చెప్పాలంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి. చెప్పానమ్మా, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నీకు కంగ్రాట్స్ చెప్పాను కదా. మమ్మీ చెప్తలా నీకు కంగ్రాట్స్, వెరీ గుడ్ అని చెప్తలా. మరి చెప్పిన మాట విన్నప్పుడు బ్యాడ్ అనుకో గుడ్ అంటారట. నేను బోర్దని ఉమ్మా రిషి, అంత మాట అన్నావు రిషి. హర్ట్ చేసావు పో మమ్మీని. మమ్మీ హర్ట్ అయిందిలే. రిషి ఉమ్మా ఎంత మాట అన్నావు గీతు. రిషి రిషి మమ్మీ హర్ట్ అయిందిలే. మమ్మీ హర్ట్ అయింది. మమ్మీ హర్ట్ అయింది రిషి. నువ్వు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయగాకు. నేను హర్ట్ అయ్యాను. మరి నువ్వు అక్కయ్యని పట్టించుకుంటున్నావు, నన్ను పట్టించుకోవటం లేదు అంటుంటివి. మమ్మీ హర్ట్ అయిందిలే. మరి నువ్వెందుకు అన్నావు అలాగా? రిషి ఎందుకు అన్నావమ్మా? మమ్మీ పట్టించుకోవటం లేదా నిన్ను? ఇప్పుడు అక్కయ్య కంగ్రాట్స్ చెప్పానని చెప్పేసి నీకు అందుకు అనిపిస్తుందా? అవునా? రిషి మమ్మీని ఇంకోసారి అంటావు అలాగా? మరి
ఆడుకోండి అమ్మ, మీరిద్దరు ఆడుకోండి. ఎక్కువ అయిపోయింది మా అది పొడుచుకుంటావు రిషి, కొంచెం ముందుకు జరుగు. అంత ముందుకు కాదమ్మా. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోలానే వీళ్ళిద్దరూ ఒకరిని గుడ్ అంటే నేను బ్యాడా అని చెప్పేసి అడుగుతారు. గీతుకి ఐఐటి ఎగ్జామ్లో ఫస్ట్ మార్క్ వచ్చిందంట. అది చెప్తుంటే కంగ్రాట్స్ చెప్పానని, నన్ను కంగ్రాట్స్ అని నాకు ఎప్పుడు చెప్పవు, అక్కాయికి అయితే చెప్తావు, పట్టించుకోవు అని అంటుంది పిచ్చి తల్లి. అప్పుడే ఈ ఏజ్కి అలాగంటుంది, బాగా కంపేర్ చేస్తుంది అసలుకి. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు వీళ్ళు రెడీ అయ్యి ఇలాగ ఆడుకుంటుంటేను వీడియో తీశాను. ఇక్కడ కూడా గోలే, బాలు నాకు ఇవ్వు అని చెప్పేసి ఇద్దరు అనుకుంటానే ఉన్నారు. చెప్పిందేమో వినదు రిషి, అమ్మాయి చెప్పిందే వినాలనిద్ది. ఇద్దరు అలానే అవుతున్నారు పెద్ద అయ్యే కొద్దీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.